గోదావరి స్టైల్ సేమి రెడీ చేశానండి నేను. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూడాలనుకుంటే మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండిద్దండి, హెల్తీగా ఉండిద్దండి. చూడండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బెల్లం అండి. సేమియాలోకి ఇలా కట్ చేసుకోవాలండి చాకుతో. చాలా బాగుంటుందండి. పశ్చిమ గోదావరి స్టైల్, భీమవరం స్టైల్ సేమియా చేస్తున్నానండి. చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ దాకా చూడండి. ఇలాగే కట్ చేసుకుందాం మొత్తం బెల్లం. చూడండి ఎంత బాగా వస్తుందో. మనం దంచి కూడా వేసుకోవచ్చండి, కానీ ఇంత బాగా రాదండి. మనకు ముక్కలు లాగా అస్సలు ఉండకూడదు బెల్లం. వచ్చేసిద్దండి, మనం చేయాలి కానీ అసలు ముక్కగా రాదండి అసలు. మనం సేమియా మీద వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగే మొత్తం కట్ చేసేస్తానండి నేను. ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి. ఇవాళ పశ్చిమ గోదావరి భీమవరం స్టైల్లో సేమియా చేస్తానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి, చాలా సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇదిగోండి బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండి. ఇదండి కొబ్బరి తురుము అండి. మనం తురుముకునేది ఉండేది కదండి, దాంతో తురుముకోవచ్చండి. అది లేని వాళ్ళు సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ఒకసారి కొట్టుకుంటే అది ఇలా అయిపోయిద్దండి. ఇదేంటి బెల్లం తురుము అండి. బెల్లం నేను చాకుతో తురుము చేశానండి, అది నేను మీకు చూపించాను. ఇదేమో సేమియా అండి, బలిసి గోధుమలతో చేసిన సేమియా అండి. ఇది మనం రంజాన్లో చేసుకున్నామండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. బలిసి గోధుమలు అంటేనే చాలా హెల్త్కి మంచిదండి. మీకు తెలియంది కాదండి, భీమవరం అంటేనే మన టిఫిన్లకి పెట్టింది పేరండి. వాళ్ళు అక్కడ రోజుకు ఒక వెరైటీ టిఫిన్ చేస్తారండి. ఇవాళ ఇడ్లీ వేసుకుంటే రేపు కూడా ఇడ్లీయే తినరండి, వాళ్ళు వెరైటీగా తింటారండి. నేను ఆ మోడల్స్ మొత్తం చూపిస్తానండి. ఇవాళ నేను సేమియా ఎలా చేసుకోవాలి, ఇది ఇంత టేస్టీగా ఉండే సేమియా ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ మొత్తం చెప్తానండి. మొత్తం చూడండి, ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, స్టవ్ పెట్టి కడాయి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇందులో అయితే మీకు బాగా కనపడిద్దని చెప్పి ఇది తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా సిమ్ చేసేద్దాం. ఇప్పుడు మనం బాదం, జీడిపప్పు వేసేద్దాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసి తీసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కిస్మిస్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేద్దామండి. ఇంకా చాలండి, తీసేద్దాం. ఇంకా బాగా ఫ్రై అయితే అస్సలు బాగోదండి.
ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్యాలు మనం స్పూన్ వేసే కన్నా ఇలా చేద్దామండి, బాగా ఫ్రై అవుతాయి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవుతే చాలండి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా మనం రోజు ఒకటే టిఫిన్ పెట్టడం కన్నా ఇలా వెరైటీగా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి, చాలా బాగుండిద్ది, మీకు కూడా చాలా బాగా నచ్చిద్దండి. ఇది కొద్దిగా ఎర్రగా అవ్వాలండి, కొద్దిగా ఫ్రై అవ్వాలి. సేమియా ఫ్రై అవుతేనే బాగుంటాయండి. బలిసి గోధుమలు అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఆ గోధుమలతో చేసిన సేమియా అండి. ఇది మైదా అసలు ఉండదండి, ఇందులో కొద్ది కూడా మైదా కలపరు. మనం బయట కొనుక్కునే సేమియా మొత్తం మైదాతో చేసిందండి, అది హెల్త్కి మంచిది కాదు. ఇలాంటి మనం ఇంట్లో చేసుకొని పెడితే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదండి. ఇంకొద్దిగా ఎర్రగా అవ్వాలండి ఇది సేమియా. సిమ్ మీదే పెట్టి సేమియా అనేది ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ మీద పెడితే మాడిపోతాయండి, అస్సలు బాగోదు. బాగా ఎర్రగా అవ్వాలండి, బాగుంటాయి. మనం సేమియాతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. సేమియా కేసరి కూడా ఒకసారి చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సేమియా కేసరి, రవ్వ కేసరి, ఈ మొత్తం వెరైటీస్ చేస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోవట్లేదు. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఎర్రగా అయిపోయినాయండి. ఇంకా తీసేద్దాం, ఇంకా చాలండి. ఇంకా ఎర్రగా అయిపోతే అస్సలు బాగు, తీసేద్దామండి. తీసేస్తానండి ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవి సేమియా అందులో కొద్దిగా ఉడకబెట్టి అన్నం వాస్తాం కదండి, అలా వాచేయాలి. ఇది వాటర్ బాయిల్ అవ్వాలండి. ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ కాదు, టేస్ట్ బాగుండిద్దండి సేమియా. ఇది వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా, వాటర్ బాయిల్ అవుతుందండి. ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేయండి, ఎందుకంటే మనం సేమి వేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోవండి నెయ్యి వేస్తే, దానికోసం వేయాలండి. వేసాం కదా, ఇప్పుడు సేమి వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సేమి వేసేద్దాం. ఒకసారి ఇవి ఎక్కువసేపు బాయిల్ అవ్వండి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న సేమియా కదండి, తొందరగానే అయిపోతాయి. మామూలు మనం బజార్లో తెచ్చుకునే సేమియాలు ఎక్కువసేపు ఉడుకుతాయండి, ఎందుకంటే అది మైదా కదా, ఇది గోధుమ పిండి కదండి, తొందరగానే అయిపోతాయి. ఇంకొద్దిగా అయితే ఇంకా మనం చేసుకుందాం. ఈ మాత్రం కొద్దిగా మెత్తపడితే అస్సలు బాగోవండి. ఇది మామూలుగా మెత్తపడకుండా చేసుకోవాలి. తినలేము మనం, మెత్తపడితే శుద్ధలాగా అయిపోతాయి. మనం సేమి పట్టుకుంటే విరగాలండి, ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా బాగా.
కొద్దిగా క్రిస్పీగా ఉన్నాయండి. ఫ్రై బాగా చేసాం కదా. ఇంకొద్దిగా అండి, ఒక 2 మినిట్స్ పెట్టేసి ఇంకా వాచ్ చేసుకుందాం. ఇంకా చాలు ఫ్రెండ్స్, ఇంకా వాచ్ చేద్దాం. ఇంకా వదిలేస్తే మనకి శుద్ధలాగా అయిపోతాయండి. మనకి ఎప్పుడైనా సరే సేమి అనేది పొడి పొడిలాడుతూనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది వాచ్ చేస్తానండి నేను ప్లేట్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇంకా సేమి వాచ్ చేశాను కదా, ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. ఇదిగోండి కొద్దిగా దమ్ము పెట్టానండి, చూడండి ఇలా రావాలండి పొడి పొడిగా, చాలా బాగుండిద్దండి. ఇంకా ఫ్రెండ్స్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడు దాని మీద నుండి కొద్దిగా నెయ్యి వేద్దాం. దానిపై నుండి డ్రై ఫ్రూట్స్, చాలా సూపర్ గా ఉండిద్ది ఫ్రెండ్స్. తిన్నారంటే అస్సలు వదలరు. టేస్ట్ లో మాత్రం బెస్ట్ అనొచ్చు మనం. చూసారా? ఇప్పుడు కొబ్బరి తురుము, చాలా బాగుండిద్దండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిద్దండి. దానిపై నుండి బెల్లం తురుము. బెల్లం హెల్త్ కి మంచిది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే సేమియా రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు వదలరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే సేమియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పశ్చిమ గోదావరి భీమవరం స్టైల్ సేమియా అండి. తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్. చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా ఉండిద్దండి. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎంతో రుచిగా ఉండిద్దండి. ఇదైతే నేను ఆస్వాదిస్తానండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.